టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసు పెరుగుతున్నా కూడా ఆమె క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అదే క్రేజ్తో ఇండస్ట్రీని ఏలేస్తుంది. తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏమాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. స్వతహాగా ఆమె మలయాళీ అయినా కూడా తెలుగింటి కోడలు అవ్వడంతో తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడుతోంది. సినిమాల్లో చిరంజీవి తన డాన్సులతో నటనతో తనదైన మేనరిజంను ఎంత పేరు తెచ్చుకున్నాడో టీవీలో కూడా సుమ తనదైన స్టైల్తో యాంకరింగ్ చేస్తూ అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. అయితే సుమకు తీరని బాధ ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. సుమను అంతగా బాధించే బాధ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమ ఏ షో చేసినా ఆ షో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇక సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ కు అయితే సుమ యాంకరింగ్ కావాలని పట్టుబట్టి మరి ఎంత డబ్బులైనా ఇచ్చి ఆమెనే యాంకర్ గా తీసుకొస్తారు. ఇటీవలే సుమ చేసిన ప్రతి ఒక్క షో భారీ క్రేజ్ను సంపాదించుకున్నాయి. సుమ యాంకరింగ్ ఎంత బాగుంటుందో అంతకు మించి పారితోషికాన్ని కూడా అందుకుంటుంది. వరుస షోలతో కోట్లు సంపాదిస్తుంది సుమ. ఎన్ని కోట్లు ఉండి ఏం ప్రయోజనం? మనసులో తీరని బాధ ఉంటే ఆ బాధను భరించడం ఎవరితరం కాదు. ఇప్పుడు సుమ పరిస్థితి కూడా అదే. సుమ వాళ్ళ అత్తగారు మామగారు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే సుమకు అన్ని విధాలా సపోర్ట్ గా నిలిచింది మాత్రం వాళ్ళ అత్తగారే. ఆమె లేని లోటును సుమ మర్చిపోలేకపోతుందట. తన అమ్మ తర్వాత అమ్మలాగా భావించిన ఆమె లేకపోవడంతో సుమ ఇప్పటికీ బాధపడుతూనే ఉందట. తాను ఎన్ని ఫంక్షన్ ఎన్ని షోస్ చేసినా ఏ ఈవెంట్స్ కి వెళ్ళినా తన పిల్లల్ని దగ్గరుండి తనకన్నా బాగా చూసుకునేదట. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ పొజిషన్లో లేదని, ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకుని బాధపడుతూ ఉంటానని సుమ తన స్నేహితురాలకి చెప్పుకురావడం ఇప్పుడు ఈ విషయం నెట్టింట హల్చల్ చేస్తుండటం జరుగుతుంది. ఏదైనా మన వాళ్ళు మనతో ఉన్నప్పుడు ఆ వాల్యూ తెలీదు, కోల్పోయినప్పుడే తెలుస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.